హలో అందరికీ. ఆగండి ఆగండి, కాస్త వీడియో చూసి లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి అబ్బా. అలాగే కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇంకా వీడియో విషయానికి వస్తే, కార్తీక మాసంలో వనభోజనాలు అనేది ఎంత ఇంపార్టెంటో అందరికీ తెలిసిందే కదా. ఈ కార్తీక మాసం అంటే శివకేశవులకు ఎంతో ఇష్టమైన మాసం అంటండి. ఎక్కువగా శివున్నే మనము పూజిస్తూ ఉంటాం కదా కార్తీక మాసం అనగానే. నాకైతే ఎంత ఇష్టం అంటే శివుడు, నేను ఇంకా మాటల్లో చెప్పలేను. నాకు ఏ చిన్న కష్టం వచ్చినా సరే నేను నా ఇంట్లో మా అమ్మ నాన్న మా వారు చెప్పుకుంటానో లేదో తెలియదు, కానీ ఫస్ట్ నేను నా శివయ్యకైతే చెప్పుకుంటాను అన్నమాట. అంత ఇష్టం నాకు శివుడు అంటే. ఇంకా ఆ విషయం పక్కన పెట్టేస్తే, ఈ కార్తీక మాసంలో మనం ఏ పూజ చేసినా సరే అది కొన్ని వేల రెట్ల ఫలితాన్ని అయితే మనకి ఇస్తుందంటండి. ఎందుకంటే మనము తెలిసి తెలియక కొన్ని పాపాలు చేస్తూ ఉంటాము. అలాంటివన్నీ పోగొట్టుకోవడానికి, దేవుడికి దగ్గర అవ్వడానికి ఇది ఒక మంచి సమయం అన్నమాట కార్తీక మాసం అనేది. అందుకే పెద్ద పెద్ద పూజలు చేయమని అయితే నేను చెప్పట్లేదు. మీకు తోచిన చిన్న చిన్న పూజలు, ఒక దీపం వెలిగించినా చాలండి శివుడి ముందర, అంతటి ఫలితాన్ని అయితే ఇస్తుందన్నమాట ఈ కార్తీక మాసం అనేది. కార్తీక మాసంలో పూజలకు అలాగే దీపారాధనకి నదీ స్నానాలకి ఎంత ప్రాముఖ్యత ఉందో, వనభోజనాలకు కూడా అంతే ప్రాముఖ్యత ఉంది కదండి. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో ఉసిరి చెట్టు దగ్గరికి వెళ్ళి భోజనం చేయడం అయితే అలవాటైపోయిందండి. అదేంటో మరి తెలియకుండా అది ఇంకా కంటిన్యూగా అయిపోయిందనమాట. అలాగే కార్తీక మాసంలో వనభోజనానికి ఖచ్చితంగా వెళ్ళాలి. ఇంకా కార్తీక మాసం వచ్చిందంటే చాలు, ఫస్ట్ వనభోజనంకి ఎప్పుడు వెళ్తామా అని డేట్లు ఫిక్స్ చేసుకుంటూ ఉంటామన్నమాట మేమైతే. అలా నాకైతే చాలా ఇష్టం అనమాట అలా వనభోజనానికి వెళ్ళడం అనేది. ఇంకా మాకు దగ్గరలో ఉండే బైచిగేరి అని ఉంటుందండి, ఆదోనికి దగ్గరలో ఉంటుంది ఈ ఊరు. చిన్నప్పటి నుంచి ఎక్కువగా ఇక్కడికే వచ్చేవాళ్ళము. అలాగే ఎమ్మిగనూరు దగ్గర కూడా ముగితి అని ఉంటుంది, ఇంతకుముందు అక్కడికి వెళ్ళే వాళ్ళం అన్నమాట. అక్కడైతే చాలా బాగుండేదండి. అంటే చుట్టుపక్కల నుంచి కూడా వేరే వేరే ఊర్ల నుంచి చాలామంది వచ్చేవాళ్ళు అక్కడికి. చిన్నతనంలో కదా ఎంత హ్యాపీగా అనిపించేదంటే, ఆడుకుంటూ పూజ చేసుకుంటూ తింటూ అసలు టైం అనేది తెలిసేది కాదన్నమాట అలా ఉసిరి చెట్టు భోజనానికి వెళ్ళినప్పుడైతే. ఇంకా ఈ మధ్య కాలంలో ఒక 4 years నుంచి, కరోనా టైం నుంచి అయితే అక్కడ తీసేశారన్నమాట, అలా చేయట్లేదు ఉసిరి చెట్టుకి వెళ్ళడానికి ముగితి దగ్గర. అందుకే మేమైతే ఈ టెంపుల్కి వచ్చామన్నమాట. ఇది సాయిబాబా టెంపుల్ అండి, బైచిగేరి అనమాట ఊరు పేరైతే. మనకు మెయిన్ రోడ్డుకి కొంచెం లోపలికి వస్తే ఈ టెంపుల్ అయితే ఉంటుంది. చాలా పెద్ద టెంపుల్ అండి, నాకు తెలిసి మా చుట్టుపక్కల వాళ్ళందరికీ తెలిసిన టెంపుల్ అన్నమాట ఇదైతే. ఇంకా నేను నా బాబు పుట్టిన 2nd year బర్త్డే అయితే నేను ఇక్కడ ఈ టెంపుల్లో చేసుకున్నానండి. నాకు అది ఒక స్వీట్ మెమరీ అన్నమాట. అమ్మ వాళ్ళు ఎక్కువగా బాబాని పూజిస్తారు. ఇంకా ప్రతిసారి ఏదైనా చిన్న పండుగలు వచ్చినా సరే వాళ్ళు అమ్మ వాళ్ళైతే ఇక్కడికి వస్తూ ఉంటారు. ఇక్కడ ఏంటంటే మనకు ఉసిరి చెట్టు కింద భోజనం చేయడానికి చాలా అనుకూలంగా ఉంటుందండి. అందుకే ఎక్కువ అమ్మ వాళ్ళు ఇక్కడికే వస్తారు. ఇంకా అలాగే ఇక్కడ సాయిబాబాకి ధుని ఉంటుందండి. ఈ ధుని దగ్గర పూజ చేసుకుని మనం ఏదైనా మనసులో ఒక కోరిక కోరుకొని, ఒక నిండు కొబ్బరికాయ ఉంటుంది కదా, ఆ కొబ్బరికాయని ధునిలో వేస్తామంటే అది కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది అనేదైతే ఒక చిన్న నమ్మకం అన్నమాట. ఈ టెంపుల్లో కార్తీక మాసంలో వచ్చే కార్తీక పౌర్ణమి రోజున లక్ష దీపోత్సవం అయితే జరుగుతుందండి. అసలు 2 కళ్ళు సరిపోవన్నమాట అప్పుడు చూడ్డానికైతే. టెంపుల్ మొత్తం దీపాలతో, ఇంకా చెప్పలేను నేనైతే మాటల్లో, అంత అద్భుతంగా ఉంటుందన్నమాట. అక్కడ దీపాల వెలుగులో బాబాను చూస్తూ ఉంటే నిజంగా మనసుకి ఏదో తెలియని ఒక హ్యాపీనెస్ వచ్చేస్తుంది అండి అలా చూస్తూ ఉంటే కూడా. నేను ఒక 2 times ఏమో వెళ్ళాను అలా కార్తీక పౌర్ణమి రోజు అక్కడ దీపోత్సవానికి. చాలా నచ్చేసింది నాకైతే. ఇంకా తర్వాత ఎప్పుడు వెళ్ళడానికి నాకైతే కుదరలేదు. అమ్మ వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఆ లక్ష దీపోత్సవం రోజైతే కంపల్సరీ వెళ్తారన్నమాట ఈ టెంపుల్కి అయితే. ఇంక ఇక్కడ వీడియోలో చూస్తున్నారా, మా బుజ్జితల్లి అయితే ఏదో మొక్కుకొని కొబ్బరికాయ అయితే ధునిలో వేసిందండి. ఏం మొక్కుకున్నామని అడిగితే తనైతే చెప్పలేదన్నమాట, చెప్పనన్నది. ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా ఎంత పెద్ద ఉసిరి చెట్టు, అందుకే ఇక్కడికి చాలామంది వస్తారన్నమాట. అంత పెద్ద ఉసిరి చెట్టు ఉంది కాబట్టి ఎక్కువ మంది కూర్చొని తినడానికి వీలుగా ఉంటుంది అక్కడ. ఇంకా మేమైతే పూజ అంతా చేసుకున్న తర్వాత ఇంకా
హ్యాపీగా కూర్చొని భోజనం అయితే చేశామండి. నేను, మా వారు, అమ్మ, నాన్న, పాప అందరం కలిసి అయితే వెళ్ళాము. అనుకోకుండా వెళ్ళామండి అది కూడా ఈసారి అయితే. నాకైతే నేను వెళ్ళడానికి కుదురుతుందో లేదో అని అయితే అనుకున్నాను. చూస్తున్నారా మా భోజనానికి ఏమేమి మేము రెడీ చేసుకున్నాము. లెమన్ రైసు, వైట్ రైసు, పప్పు, చట్నీ, అలాగే ఇంకొకటండి, ఈ కార్తీక మాసంలో కంపల్సరీ మనకు స్వీట్ గారెలు ఉంటాయి కదా, అవి ఖచ్చితంగా తినాలంట. అది ఎందుకో తెలిస్తే ఒకసారి కామెంట్ చేయండి అబ్బా, ఎవరైనా తెలిసిన వాళ్ళు. నాకైతే ఎందుకు అనడం అయితే తెలియదు, కానీ కంపల్సరీ ఈ కార్తీక మాసంలో ఒక్కసారైనా తింటామన్నమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.